చరిత్రలోనే తొలిసారి ఉపరాష్ట్రపతిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది విపక్షం. విపక్షాలని అస్సలు మాట్లాడనివ్వడం లేదని పక్షపాతం చూపిస్తున్నారంటూ రాజ్యసభ చైర్మన్ కూడా అయిన జగదీప్ ధన్కర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సభలను సాఫీగా పక్షపాత రహితంగా నడపాల్సిన సభాపతులు ఎందుకు అధికార పార్టీలకు జీ హుజూర్ అంటున్నారు? జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి, ఎక్స్ అఫీషియో రాజ్యసభ చైర్మన్ కూడా. 2022లో రాజ్యసభ నడిపించినప్పటి నుంచి ఆయనపై ఆరోపణలే. విపక్షాలను మాట్లాడకుండా చేస్తున్నారని, ట్రెజరీ బెంచ్లకే అవకాశాలు ఇస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇప్పుడు జగదీప్ ధన్కర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఏకంగా రాజ్యసభలో విపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించాయి. చైర్మన్ పై ఇంతటి తీవ్ర చర్యకు ఎంపీలు దిగడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇండియా కూటమిలోని 70 మంది ఈ తీర్మానంపై సంతకాలు చేశాయి. కాంగ్రెస్ ఎంపీలు జయరాం రమేష్, సయ్యద్ నాసిర్ హుసేన్ తీర్మానాన్ని రాజ్యసభ సెక్రటరీకి అందించారు. ఎగువ సభలో ధన్కర్ అత్యంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చామని చెప్పుకొచ్చారు జయరాం రమేష్. चेयरमैन साहब हैं, बड़े विद्वान हैं, बड़े वकील हैं, संविधान का उनका बहुत गहराई से उन्होंने उस पर विचार किया है, लिखा है, बोला है। पर जिस तरीके से उन्होंने सभा चलाया है, सदन चलाया है, और ख़ास तौर से कल जो देखने को मिला हमें मजबूर कर दिया। सारे के सारे इंडिया पार्टी सभी ने हस्ताक्षर किया है इस अविश्वास प्रस्ताव पर। कोई भी पार्टी छोटी नहीं है, कोई भी पार्टी, सारे पार्टियां एक आवाज से कह रही हैं कि आप पक्षपात कर रहे हैं। आपका कर्तव्य बनता है कि बिना पक्षपात से आप सदन चलाएं। एलओपी को जो विपक्ष के नेता होते हैं उनको पूरा मौका मिलना चाहिए। రాజ్యాంగ పదవుల్లో ఉన్నందున కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ లాంటి వారు మాత్రం దీనిపై సంతకాలు పెట్టలేదు. గత ఆగస్టులోనే తీర్మానం పెట్టాలనుకున్నామని, ధన్కర్ మారతారేమోనని ఒక్క ఛాన్స్ ఇచ్చామని విపక్ష నేతలంతా ముక్త కంఠంతో చెప్పారు. సోరోస్, సోనియా లింకులపై చర్చకు బీజేపీ సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరించిన చైర్మన్ తిరిగి ఆ అంశాన్ని 0 ఓవర్లో ప్రస్తావించేందుకు అనుమతివ్వడంతో కాంగ్రెస్ ఎంపీలు మండిపడ్డారు. వారికి మిగతా విపక్షాలు కూడా తోడయ్యాయి. అసలు ప్రజా సంబంధ విషయాలపై చర్చ జరుపుతామంటే ధన్కర్ అవకాశమే ఇవ్వడం లేదంటున్నాయి. देखिए, कोई अब इस राज्य में संविधान की पर चर्चा हम लोग करने जा रहे हैं, लेकिन संविधान ने दिए हुए अधिकारों को सुप्रीम कोर्ट के आदेश को जब कोई नहीं मान रहा है तो आप देख लीजिए, कोई सरकार वो संविधान के हिसाब से नहीं चल रही। कायदे से आर्टिकल 356 लागू हो जाना चाहिए। वहाँ రాజ్యాంగంలోని 67B, 92, 100 ఆర్టికల్స్ ప్రకారం రాజ్యసభ చైర్మన్ ను తొలగించాలంటే తొలుత సభలో తీర్మానం ప్రవేశపెట్టాలి. ఓటింగ్ రోజు హాజరైన సభ్యుల్లో సగం మంది కంటే ఒకరు ఎక్కువగా దానికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన్ను తొలగించడం సాధ్యపడుతుంది. రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి కూడా కావడంతో లోక్సభలోనూ తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. కాగా ఈ సమావేశాల్లో అభిశంసన తీర్మానంపై చర్చకు సాంకేతికంగా వీలు పడదు. ఎందుకంటే అభిశంసన తీర్మానం చర్చకు రావాలంటే 14 రోజుల ముందు తీర్మానానికి నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని, శీతాకాల సమావేశాలు ఈ నెల 20తో ముగియనున్నాయి. అంటే నోటీస్ ఇచ్చిన 10 రోజులకే సమావేశాలు ముగుస్తాయి. కాబట్టి ఈ వింటర్ సెషన్లో తీర్మానం కుదరదు. రాజ్యసభలో ఎన్డీఏకి పూర్తి మెజార్టీ ఉంది. ఈ తీర్మానాన్ని తిరస్కరించడం ఖాయమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఉపరాష్ట్రపతిని, రాజ్యాంగ వ్యవస్థలను అవమానిస్తున్నాయంటూ మండిపడ్డారు. ధన్కర్ పై ఒత్తిడి తేవడానికి కాంగ్రెస్ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. తీర్మానం ఆమోదానికి తగిన సంఖ్యాబలం తమకు లేదని, కానీ ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కోసం పోరాడేందుకు బలమైన సందేశంగా ఈ తీర్మానం పెట్టామని చెప్పింది తృణమూల్ కాంగ్రెస్. हम उनको शांति से ये कहना चाह रहे हैं कि भाई हम सब भाई भाई हैं, सिर्फ अडानी आपका भाई नहीं है। हमें सदन को चलने देना चाहिए। हमसे क्या गलती हुई है जो रूलिंग पार्टी आज सदन को चलाने नहीं देना चाह रही है? हम शांति से आपको ग्रीटिंग देकर
कहना चाह रहे हैं, रिक्वेस्ट कर रहे हैं कि सदन को चलने दो, बहुत महत्वपूर्ण मुद्दे हैं, उन पे चर्चा होनी चाहिए। బీజేడీ లాంటి న్యూట్రల్ పార్టీలు ఓటింగ్ కు బాయ్కాట్ చేస్తాయా అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ అభిశంసన వస్తే బీజేడీ లాంటి పార్టీలు బాయ్కాట్ చేసే అవకాశాలే ఎక్కువ. పైగా ఇండి కూటమిలోనూ ఇప్పుడు ఏకాభిప్రాయం లేదు. It's very unfortunate that this kind of a logjam is happening in the parliament, especially the Rajya Sabha, which is the Council of States. As you know, smaller regional parties like the Biju Janata Dal, we come with our special mention 0 hours supplementary for questions and our debates. But when the voices of states are not echoed in the Council of States and the entire day gets washed away, there are hundreds and thousands and millions of people who want to see that their issues and concerns are raised. I believe it's high time that a rule should come that adjournment should not become a part of the parliamentary process. రాజ్యసభలో మొత్తం స్థానాలు 245. వాటిలో ఎన్డీఏకు 112 మంది సభ్యుల బలం ఉండగా విపక్ష పార్టీలకు 85 మంది సభ్యుల బలం ఉంది. అభిశంసన రాజ్యసభలో గెలుపొందాలంటే ధన్ఖడ్కు వ్యతిరేకంగా 123 మంది సభ్యులు ఓటేయాలి. లోక్సభలో మొత్తం 545 స్థానాల్లో ఎన్డీఏకు 292 స్థానాలున్నాయి. విపక్ష ఇండీ కూటమికి ఉన్న సీట్లు 230 మాత్రమే. తీర్మానం గెలుపొందాలంటే ఉపరాష్ట్రపతికి వ్యతిరేకంగా 273 మంది ఓట్లేయాలి. ముందుగా రాజ్యసభలో తీర్మానం గెలిస్తేనే లోక్సభకు వస్తుంది, లేకపోతే అక్కడే ఆగిపోతుంది. అసలిది జరిగే పనే కాదు. ఈ విషయం కాంగ్రెస్ కు కూడా తెలుసు. అయితే తమ నిరసన అసంతృప్తిని తెలిపేందుకే ఆ పార్టీ అభిశంసనను ప్రతిపాదించింది. రాజస్థాన్ లో జన్మించిన ధన్ఖడ్ మొదట్లో జనతాదళ్, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు. 2003లో బీజేపీలో చేరారు. 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. అప్పట్లో మమతా బెనర్జీతోనూ గిల్లి కజ్జాలు పెట్టుకుని వివాదాస్పదమయ్యారు.